రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను ఎంతవరకు సంతృప్తి పరిచిందో ఇప్పుడు చూద్దాం. నానమ్మ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో హీరో ఒక దుష్ట శక్తితో చేసే ప్రయాణమే రాజాసాబ్ కథ. ఫ్యాంటసీ, హారర్, కామెడీ మిశ్రమంగా రూపొందిన ఈ కథలో భావోద్వేగాలకు కూడా చోటు కల్పించారు. కాన్సెప్ట్ వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా దాన్ని తెరపై చూపించిన విధానంలోనే అసలు సమస్య మొదలవుతుంది. ప్రభాస్ సినిమాలో లైట్ హార్టెడ్ కామెడీ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అయింది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అలాగే క్లైమాక్స్ లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ బాగుంది. దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మారుతి ఈసారి కథను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడంతో ప్రేక్షకులు కథతో పూర్తిగా కనెక్ట్ కావడం కష్టమవుతుంది. అనవసరంగా అనిపించే సీన్లు, పాటలు సినిమాను మరింత లాగినట్టు అనిపిస్తాయి. టెక్నికల్ అంశాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎఫెక్టివ్ గా ఉన్నా మొత్తం సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. విజువల్స్ ఓకే అనిపించినా కథనం బలహీనంగా ఉండడంతో వాటి ప్రభావం తగ్గిపోతుంది. ప్లస్ పాయింట్స్: ప్రభాస్ నటన, కామెడీ టైమింగ్, ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్. మైనస్ పాయింట్స్: స్లో ఫస్ట్ హాఫ్, వీక్ స్క్రీన్ ప్లే, అనవసరమైన పాటలు, సీన్లు, స్టోరీ టెల్లింగ్ లోపం. ఈ మాట మొత్తానికి రాజాసాబ్ లో మంచి ఐడియా ఉన్నా దాన్ని సమర్థవంతంగా ప్రేక్షకులకు అందించడంలో చిత్ర బృందం విఫలమైంది. ప్రభాస్ అభిమానులకు కొన్ని సీన్లు నచ్చినా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సినిమా కొన్ని చోట్ల బోర్ కొట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.25.